దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. యెహోవా నీకు ఆధారమగును. ఆధారం. దేవుని నీవు ఆశ్రయిస్తే ఆయన నీకు ఆధారముగా ఉంటారు, తోడుగా ఉంటారు. నీ కాలు చిక్కున పడకుండా నిన్ను కాపాడుతారు. అండి, కాలు చిక్కున పడకమంటే మనకి తెలియనటువంటి శ్రమలు ఎన్నో మన మీద పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతానంటున్నారు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనలను కాపాడే దేవుడు అండి. మన కాలు చిక్కున పడకుండా శత్రువైన సాతాను మనల్ని చిక్కుల్లో పడేస్తూ ఉంటాడు, ఆపదల్లో పడేస్తుంటాడు. అటువంటి ఆపదల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. ఎప్పుడనగా నీవు ఆయనని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన బిడ్డగా జీవించినప్పుడు యెహోవా నీకు ఆధారముగా ఉంటారు. నువ్వెప్పుడైతే యేసయ్యా అని ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తావో, నీ హృదయం నిండా దేవుని ప్రేమ నింపుకొని నీ దేవుని కొరకు కాచుకుని ఉంటే అప్పుడు ఆయన నీకు ఆధారముగా ఉంటారు. నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు అన్ని సమయాల్లో నీతో ఉండలేరు. దేవుడు అన్ని సమయాల్లో కూడా నీతో ఉండి కాపాడే దేవుడు. ఏ అపాయం రాకుండా నిన్ను తప్పించే దేవుడు. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి భయపడుతున్నావా? దేవుని బిడ్డ, నిన్ను కాపాడుతానని మాట ఇచ్చిన దేవుడు. ఆయన నీ రాకపోకలు యందు నిన్ను కాపాడుతానంటున్నారు. ఆయన నిన్ను ప్రతి విషయంలో కూడా ఆదరిస్తానంటున్నారు. ఆపదలు, అపాయాలు మానవ జీవితాల్లో వెంట పడుతూ ఉంటాయి. కానీ దేవుని భద్రత నువ్వు కలిగి ఉంటే ప్రతి విషయంలో నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. దేవాతి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా? నా ప్రియ సహోదరి, ఏ కష్టంలో ఉన్నావు? ఏ ఇరుకు ఇబ్బందులు నిన్ను వేధిస్తున్నాయి? బిడ్డలు లేరా? గృహం లేదా? ఆర్థిక పరిస్థితుల? అయితే దేవుడు అంటున్నారు, నువ్వు భయపడకు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి భయభక్తులు కలిగి ఉందాం. దేవునికి నీవు లోబడినప్పుడు, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు నీకు ఆయన ఎప్పటికీ సహాయకుడే, ఎప్పటికీ తోడే. ఆయన తన పిల్లల పట్ల, కోడి తన పిల్లలనంటే ఎలా చేర్చుకుంటుందో అలాగే దేవుడు తన పిల్లల పట్ల అనేక మార్లు చేర్చుకుంటూ కాపాడుతున్నటువంటి ప్రేమగల దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నీవెవరివైనా సరే దేవునికి భయభక్తులు కలిగి నడుచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికే స్తోత్రాలు. ఇంతగా మమ్మల్ని ప్రేమించటకు మేము ఎంతటి వారం ప్రభువా. కడవరి కాలంలో దుర్దినాలున్నాం, అంచె దినాలున్నాం ప్రభువా. మా ప్రార్థనలు అంగీకరించండి ప్రభువా. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులున్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. మీ దాసులను, దాసురాలను కాపాడండి. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. ఎక్కడ నెమ్మది లేదు, అశాంతి అయినప్పటికీ ప్రభువా, నీవు మాకెంతో సహాయముగా, తోడుగా ఉండి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రం. ఆత్మాభిషేకాలు అందరికీ దయచే మీ నామాన్ని గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.